హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. అప్డేట్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్కి తిరుపతికి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు హిందూ రిలీజియన్ వాళ్ళే అప్లై చేసుకోవాలని. సో హిందూ రిలీజియన్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. నేను ప్రతి దాంట్లో ప్రతి నోటిఫికేషన్ క్లియర్గా ఎలా అప్లై చేసుకోవాలనే కాంచెల్లి మొదలు పెడితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది మీరు లైక్ చేయడం వల్ల. ఇక్కడ చూసుకోవచ్చు ఎవరైతే ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే వచ్చింది. సో ఆంధ్ర వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే హిందూ రిలీజియన్ అయి ఉంటే సరిపోతుంది, ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే మెడికల్ ఆఫీసర్కి సంబంధించి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఓసీ వాళ్ళకి 2 అండ్ ఎస్సీ వాళ్ళకి 1, బీసీ వాళ్ళకి 1 అయితే ఉంది. ఇక్కడ మీకు ఫర్ మంత్కి 60,000 అయితే పే చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు అలాగే ఎంసీఐ చేసిన వాళ్ళైనా అప్లై, బీటీఎస్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ప్రీవియస్గా ఉండాలి అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ స్టాఫ్ నర్స్కి సంబంధించి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, 38,700 అయితే పే చేస్తాడు. ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. పీరియర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ కమ్యూనిటీ బేస్డ్ అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకున్నా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మీరైతే అప్లై చేసుకోండి. ఇక్కడ ఏఎన్ఎంకి సంబంధించి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 అయితే ఉన్నాయి. 29,900 అయితే పే చేస్తారు. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ తర్వాత ఎంపీఎస్డబ్ల్యూ చేసిన వాళ్ళైనా ఏఎన్ఎం చేసిన వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ తీసుకుంటారు. సో అప్లై చేసుకోండి. మమ్మోగ్రఫీ టెక్నీషియన్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 1, బీసీ వాళ్ళకి 1, 37,600 అయితే పే చేస్తారు. బీఎస్సీ డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది, లేదా బీఎస్సీ రేడియోగ్రఫీలో చేస్తున్నా సరిపోతుంది. అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్డియాక్సియల్ టెక్నీషియన్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1, 37,600 అయితే పే చేస్తారు. బీఎస్సీ కంప్లీట్ అయిన వాళ్ళు అలాగే పీజీ డిప్లొమా ఆఫ్ 2 years డ్యూరింగ్ ఎన్ఏ కార్డియో చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మస్ట్ హ్యావ్ 1 year ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 1, బీసీ వాళ్ళకి 1, 28,200 అయితే పే చేస్తారు. మస్ట్ ప్రాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అలాగే కంప్యూటర్ పైన నాలెడ్జ్ అయితే ఉండాలి. టైపింగ్ స్పీడ్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఇంగ్లీష్ హయ్యర్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ లేకుండా సరిపోతుంది. అండ్ పబ్లిక్
రిలేషన్స్ ఆఫీసర్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 1. 45,800 అయితే పే చేస్తారు. మస్ట్ హ్యావ్ పాసెస్ ఏ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మెడికో సోషల్ వర్కర్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 1, బీసీ వాళ్ళకి 1. 45,800 అయితే పే చేస్తారు. ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్లో చేసుంటారో లేదంటే మెడికల్ అండ్ ఫిజియాట్రిక్ సంబంధించి చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 1, బీసీ వాళ్ళకి 1. 32,600 అయితే పే చేస్తారు. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఆరు డిఈ ఆర్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న తీసుకుంటారని ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవర్కి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఓసీ వాళ్ళకి 27,500 అయితే పే చేస్తారు. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే సరిపోతుంది. మీకు డ్రైవింగ్ వచ్చు అని చూపించడానికి మీ దగ్గర ఉండే డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉండాలన్నమాట. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 42 years వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, అప్పర్ ఏజ్ లిమిట్. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 5 years, అలాగే ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి కూడా 5 years అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ హిందూ రిలీజియన్ వాళ్ళే అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేశాడు. సో హిందూ రిలీజియన్స్ వాళ్ళే అప్లై అనేది చేసుకోండి. ఇది ఒక వాక్-ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్ మాత్రం. మీరు మీ దగ్గర ఉన్న అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు ఆర్ ఏదైనా ప్రూఫ్ ఉంటే ప్రూఫ్, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎనీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని అటాచ్ చేసి అయితే మీరు ఇంటర్వ్యూకి అనేది వెళ్ళాలి. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ మెడికోకి సంబంధించి 19/2/2026 రోజు అయితే రిపోర్టింగ్ టైం అయితే ఉంది. సోషల్ వర్కర్కి సంబంధించి కూడా అండ్ డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి 22/2026 రోజు అయితే ఉందన్నమాట. అండ్ స్టాఫ్ నర్స్కి సంబంధించి 21 అలాగే 22 రోజైతే మీరైతే 8 to 10 AM వరకు అయితే అక్కడ ఉండాలన్నమాట. అండ్ అదర్ స్టాఫ్కి సంబంధించి ఇక్కడ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవర్స్కి సంబంధించి ఎలక్ట్రీషియన్ అండ్ డ్రైవర్స్, అలాగే టెక్నీషియన్కి సంబంధించి, అలాగే మమోగ్రఫీ టెక్నీషియన్కి సంబంధించి ఇక్కడ 23/2/2026 రోజైతే మీరు రిపోర్ట్ అనేది చేయాలి. ఇది ఇవాల్టి నోటిఫికేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే చూస్తున్నవారు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.